అలాగే మీ పార్టీ నాయకులుగా వ్యక్తిగత విషయాలు పుట్టుల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళని మీరు మాట్లాడిన మీరు అదే అంశం ఇంకొక పార్టీకి సంబంధించిన ఆమె అబల అంటేనే ఒక దళిత మహిళ లేదా గిరిజన మహిళనే అదే ఉన్నత కులానికి సంబంధించి లేదా పెద్దావిడైతే ఈ చర్చ పెట్టే వాళ్ళు చెప్పండి. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఇక్కడ మీరు విజయసాయి రెడ్డి మీద టార్గెట్ చేసే ప్రాసెస్ లో ఆమె మీద మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఆడపిల్లలకి ఎట్లా సమాధానం చెప్పుకుంటుంది? చెప్పాలంటే ఆమె గట్టి అమ్మాయి కాబట్టి నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి కనపడింది. కానీ ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళ హస్బెండ్ వేసాడంటే ఇట్లాంటి బొచ్చుడు వస్తా ఉంటే న్యూస్ అన్ని దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఒక న్యూస్ డిబేట్ పెట్టేసి మొత్తం విజయసాయి రెడ్డి ఇలా అనేది మొత్తం మీ సోషల్ మీడియా చూడండి. నేనేది అక్కడ అడపా కాదు. విజయసాయి రెడ్డిని ఆమెని పక్కన పెట్టుకొని విజయసాయి రెడ్డి కొత్త కాపురం ఏందండి ఈ వర్షం? రాజకీయాల్లో ఉంటే ఇవన్నీ జరగాల. రేపు భవిష్యత్తులో మనకు కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ముగ్గురు పెళ్ళాలను చూపించే పరిస్థితి ఉంటే దారుణమైన పరిస్థితి కమిచి పోవాలా. ఈ రాష్ట్రం ఇది పోవాలి చెప్పాలంటే మేము. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విధానాల పరంగా మాట్లాడండి. విజయసాయి రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు వచ్చేకి అరవిందో ఫార్మా కంపెనీకి పోర్టు ఎందుకు ఇస్తారండి? పోర్టులో ఎక్స్పీరియన్స్ లేదని అడగండి. వాటి మీద మీరే ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు వచ్చారు కదా, తీసేయండి అది. అలాగే భోగాపురం పోర్టులో ఆయన తాలూకు ల్యాండ్ల తాలూకు ఇష్యూస్ కూడా మీరు మాట్లాడారు. ఆయన మీద చాలా మాట్లాడారు అవినీతి ఆరోపణలు. వాటి మీద మాట్లాడండి, వాటి మీద చర్చ పెట్టండి, వాటి మీద డిబేట్ చేయండి. డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఇలాంటి పర్సనల్ టాపిక్ తీసుకొని పదే మసాలా కోసం మీరు 24 గంటలు స్టేట్ లో మాట్లాడే పరిస్థితి. మసాలా విధానం రాష్ట్రంలో పోకపోతే ఏంటంటే మీరు చేసే తప్పు ఆంధ్రప్రదేశ్ ని ఒక ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంగా చూపిస్తే అసలు ఇక్కడ ఉండటానికి కూడా భయపడతారు. ముఖ్యంగా చెప్పాలని ఇక్కడ ఉంటే మనకి ఏం ఇబ్బంది అవుతుందో, భవిష్యత్తులో రాజకీయాలు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందన్న పరిస్థితి ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదని నేను చెప్పదలుచుకున్నా. దీన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని చర్చ పెట్టాలి. ఆయన 164 సీట్లు ఇచ్చారంట. ఆ కూటమి మీద చాలా బాధ్యత పెట్టారు. ఏమంటే మహేష్ గారు ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇటువంటి అంశాలను ప్రోత్సహించరు, హర్షించరు, కేకలేస్తారు కూడా వాళ్ళ క్యాడర్స్ని, ఒప్పుకోరు వాళ్ళు. ఇక్కడ సార్ నేను చెప్పదలుచుకుంది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఈ కింద ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవి కూడా చాలా ఎలనీయట్లేదు. ఒక కోటరీ ఉంది చెప్పాలంటే, వాళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంది. నేను చూసాను ఆ పార్టీలో కోటరీ ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పారు ఇందాక బుద్ధ వెంకన్న ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చొని మసాలా కావాలి. ఎక్కడో ఈ దేశాల్లో ఉంటారండి వాళ్ళు, ఇక్కడ ఉండరు. పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటాడు. అతను రాష్ట్రాన్ని కాపాడినట్టు మొత్తం పోస్ట్ పెట్టేస్తా ఉంటాడు. ఏదన్నా చిన్న కామెంట్ అంటే మనం ఒక సద్విమర్శ చేసినా కూడా ప్రభుత్వం మీద ఇతను మారిపోయాడు, ఇతను వైసీపీ కుక్క, పెయిడ్ కుక్క, ఆ కుక్క అని మాట్లాడే పరిస్థితి అంటే దారుణమైన పరిస్థితి. 4 సంవత్సరాలు మాట్లాడింది నేను ఆంధ్రప్రదేశ్ గురించి, మీరు కాదు. ఫీల్డ్ లో ఉండి మాట్లాడింది నేను విజయవాడలో. మాలాంటి వాళ్ళు ఏదైనా ఒక విమర్శ చేస్తే సద్విమర్శగా భావించాలి. కానీ దాన్ని కూడా నెగిటివ్ చేసుకునే పరిస్థితి. వ్యక్తిగత జీవితం మా భయం వేస్తుంది ఏంటంటే రేపు మా వ్యక్తిగత జీవితాలు కూడా వస్తాం. వ్యక్తిగత జీవితాలు నీకెందుకండి? విజయసాయి రెడ్డికి 4 లేదా 5 పెళ్లిళ్ళు 10 పెళ్లిళ్ళు తీసుకుంటాడు. నీకేంటి సంబంధం? రాష్ట్రానికి వచ్చిన సమస్య ఏంటి? అవేమన్నా నువ్వు ప్రూవ్ చేసావా? అసలు రాష్ట్రంలో అది ప్రాధాన్యత అంశమా? ఒక న్యూస్ వేసే ముందు సార్ యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ గా మేము ఇన్వెస్టర్ చెప్తాం, ₹1 ఖర్చు పెట్టారంటే ఎంత లాభం వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది చూడాలి. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఒక్క నిమిషం టైం స్పెండ్ చేశారంటే ఆ నిమిషం టైం ప్రభుత్వానికి చేరవేసే ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, లేదా ప్రజలను అవేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఇవి రెండు కాకుండా ఇలాంటి మసాలా ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వెళ్ళి ఇలాంటి మాట్లాడి వీళ్ళందరి మీద కూడా కఠినంగా చర్య తీసుకుని నేను చెప్పాను. విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది నాకు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఆయన చెప్పిన దాంట్లో ఇదే నేను చెప్తున్నాను. మీరు ఇట్లాంటి వ్యక్తిగత ఆనందం వెళ్ళినప్పుడు అలాంటి కేసులు వేసి 4-5 కానీ ఇలా ఇబ్బంది పెట్టి సీరియస్ గా ఇష్యూగా వెళ్ళే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పర్సనల్ అంశాలు టచ్ చేయాలంటే భయపడాలి. ఒకవేళ పర్సనల్ అంశాలు ఉన్నా ఆయన చెప్పింది వాళ్ళ హస్బెండ్ చెప్పింది నిజమే అయినా మీకెందుకు అవసరం ఏంటి? 3 రోజులు వేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రంలో 3 రోజులు న్యూస్ వేయాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇన్ని రోజులు 2-3 రోజులు వాళ్ళ ఛానల్స్ న్యూస్లు వేసేయండి. వాళ్ళ కన్సర్న్ వాళ్ళ మద్దతు లేకుండా పర్మిషన్ లేకుండా 3 రోజులు వేసే పరిస్థితి ఉంటాయా? ఈ ఛానల్ అన్ని మీరు వేసే మెయిన్ ఛానల్ కదా. రైట్ మహేష్ గారు. సార్ శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. మహేష్ గారు పాపము ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎదురులేక రాకూడదని, సంతోషమే. అయితే అదే సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు వాసుదేవ్ లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తుల మీద దూషణ చేయడం తప్పు కదా? ఏ ఛానల్ చేశారు కాబట్టి మీకు 164 సీట్లు ఇచ్చారండి.
వాళ్ళు అలా చేశారు మహేష్ గారు ఆగాలి. కాబట్టి నేను మాట్లాడలా, నేను చెప్పనివ్వండి ప్లీజ్. ఫోర్త్ ఎస్టేట్ ని తిరగడం సమంజసమా? ఆయన వ్యక్తిగత జీవితం రహస్యం అని అనట్లా. ఆయన చూసుకునే కదా గతంలో ఎలక్షన్ ఎండోమెంట్ కమిషన్ వడి చెల్లింది. ఆయన చూసుకునే కదా కొంతమంది ట్రాన్స్ఫర్ ఇచ్చింది. ఆయన చూసుకునే కదా వేలాది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ బొక్కేసింది. మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను. ఇది మాట్లాడండి. ఆమె ఎవరు? ఆమె మా తల్లి, ఆవిడ డిప్యూటీ కమిషనర్ గారో లేదా డైరెక్టర్ గారు ఉన్నారనుకోండి. దేశాలని అండబెట్టుకొని దేవాదాయ భూముల్ని, అక్రమంగా ఆస్తుల్ని, ట్రాన్స్ఫర్లని, దేవాదాయ కమిషనర్ని దుమ్మెత్తిపోసింది. నేను డైరెక్ట్ మొగంత మార్చెల్లి తప్పు విధానం. ఎవరండా? విజయసాయి రెడ్డి అంట నేను అంట. ఇంకో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి సబ్జెక్ట్ కన్ఫై మాట్లాడలా, జర్నలిస్టులు వాడు వీడని మాట్లాడారు. గమనించలేదు, పదాలు చాలా ఘోరంగా తిట్టారు. ఇంకా నేను మాట్లాడలేదు కానీ బాగుంది సభ్యసభ మా తల్లిదండ్రులు నేర్పించలేదు కాబట్టి నేను మాట్లాడను. ఇంకా తప్పుడు మాట్లాడాను. ఇది ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న ఎవరిని మాట్లాడినా నేను ఖండిస్తాను. జర్నలిస్టులు ఈ దేశానికి కళ్ళు లాంటి వాళ్ళు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు ఇది జరిగింది తప్పని చెప్తున్నారు. కాదా వద్దని నిరూపించుకోండి. మీరు విజయారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ కూర్చొని నేను కూడా ఛానల్ పెడతా అంటే నీ అక్రమ సంబంధాలు డబ్బులు ఉన్నాయి, అక్రమ డబ్బులు సంపాదన పెట్టుకో ఛానల్. ఎవరుతున్నారు? భారతదేశంలో ఏ ఛానల్ పెట్టుకోవచ్చు. కాకపోతే పలానా మీడియా వాళ్ళు తప్పు చేశారు, పలానా వీడియోలు ఇటు అన్నారు, వాటి మీద ఇంకోటి వేస్తా అంటే వ్యక్తిగత దోషం కదా, అంటే చెప్పకూడదా? జరిగిన తప్పుని పబ్లిసిటీ చేయడం అనేది పత్రికా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో హక్కు. అది వాళ్ళ హక్కు. అది ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసినా ప్రతిపక్షం తప్పు చేసినా చెబుతుంది.